హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాను. సండే స్పెషల్గా మసాలాలు అయితే రెడీ చేసుకున్నాను. నాన్ వెజ్ అంటే ఇంకేముందండి, చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. మేబీ ఒక 10 days అవుతుంది నేను చికెన్ కర్రీ చేయక. గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వారానికి 2 సార్లు 3 సార్లు వండే నేను 10 రోజులు ఆగినామంటే ఇది గ్రేటే అసలు. అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విషయము. ఇంకా పండగకి అయితే మేము మటన్ కర్రీ అయితే చేసుకున్నాము. 3 days అది తినేసాము. ఇక చికెన్ అంటే ఇక అంతవరకు వెళ్ళలేదు అనమాట. అందుకని చెప్పేసి చెప్తున్నాను. చికెను ఇక ఈ సండే తెచ్చుకొని వండుతున్నాను. దానికోసం నేను మసాలాలు రెడీ చేసుకున్నాను. అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ చేశాను, పసుపు వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను, మసాలా వేసాను. ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా మంచిగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను. వెంటనే కర్రీ అయితే ఇక తాలింపు చేస్తున్నాను. 4 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. నీళ్ళు కాదు. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ అండి, తెలిసిపోతుంది. చికెను వండి 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 చికెన్ కూడా బోరు కొట్టినాలి మా ఇంటికి రావాలంటే. ఎందుకంటే అన్నిసార్లు వండాను. ఇక మనకి నాన్ వెజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్ అండి. అందులో అది బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ చికెన్ తెప్పించి వండుతూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇదైతే ఇక చికెన్ వేసాను. చికెన్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. చూడండి, ఇట్లా కలిపితే సరిపోతుందండి. మరీ గిన్నెలో లేకుండా బయటపడేటట్టు కలపకూడదు. అట్లా కలిపితే అంత పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి కదా, జ్యూసీగా, అదంతా మొత్తం ఊడిపోతూ ఉంటుంది. అలా కలపడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే, మూత పెట్టేసుకొని ఒక 4-5 minutes అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత మూత తీసి చూస్తే మనకైతే ఇక 90% అయితే మంచిగా ఉడికింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కొంచెం ఆయిల్ ఎక్కువైందనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నేను మ్యారినేషన్ చేశాను కదా చికెన్ ముందే. అదైతే మెథడ్ పీసులు ఒక 5-6 తీసి పక్కన పెట్టేశాను. నాకు అవసరం ఉండి తీసానండి. అందుకనే ఆ మందం ఆయిల్ ఎక్కువైంది అని చెప్తున్నాను. ఆ పీసులు ఎందుకు తీసాను అంటే, రేపు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి వాటితోటి. అందుకే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా ఈ చికెన్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. మిగిలిన పీసెస్ కూడా వేసి ఉంటే కరెక్ట్గా సరిపోయేది ఉండే. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడికింది. పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, కానీ అసలు వెయ్యను నేను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత బగారా రైసు, నేను కర్రీ చేసిన వెంటనే రైస్ కడిగి పక్కన పెట్టేస్తాను. తర్వాత బగారా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ మసాలాలు అన్నీ, బఠానీ, ఇదంతా కూడా నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను. ఎందుకంటే వండాలి అనుకున్నప్పుడు గబల్న వండేస్తాను. వండాలనుకున్నప్పుడే వెళ్ళి ఇవన్నీ కట్ చేయడం అంటే ఇక నాతో కాదు. అందుకని చెప్పేసి ముందే కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. నేనైతే వండాలి అనుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసి గబాలను వండేయచ్చు. చూసారు కదా అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, బఠానా, నెక్స్ట్ బగారా మిక్స్, బగారా ఆకులు, ఇవన్నీ వేసేసుకొని ఈ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి, మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటాను. నేను ఈ కర్రీ రైస్ చేసే ముందే అల్లం పేస్ట్ అయితే పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 రోజులకు సరిపోయేంత పట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఓకే, ఇందులో అయితే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి. అవి ఎట్లున్నాయి అంటే కనిపిస్తున్నాయి కదా అండి, అసలు ఉడకవు. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను, కర్రీలో ఎక్కువ వేసాను కదా, 2 బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసాను అనమాట రైస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే నేను వాటర్ వేసేస్తున్నాను. రైస్ పైన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ వేసుకొని మంచిగా ఇందులో కొంచెం మసాలా, కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ చిన్న చిన్న రైస్ ఉంటుంది కాండి, మనం రెగ్యులర్గా వండుకునే రైసు, ఆ రైస్తో వండితేనే బాగుంటుంది.
బగారా రైస్ టేస్ట్ ఉంటుంది. ఈ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, ఆ బిర్యానీ రైస్తో వండితే అది అంతా తిన్నట్టు ఉండదండి. ఇంత పొడుగు ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. అది బిర్యానీకి అయితేనే బాగుంటుంది. చిన్న రైస్తో వండుకుంటేనే మస్తు టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను బిర్యానీ రైస్ కంప్లీట్గా మానేశాను. చూసారు కదా, రైస్ అయితే నానబెట్టుకున్నవి ఇందులో వేసేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకొని ఇంకా వదిలేస్తే, పెద్ద మంట పెట్టేసుకొని వదిలేస్తే ఒక 5 నిమిషాలలో మనకైతే పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడుకుతుంది. అన్నీ వేసానండి, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ బిర్యానీ ఆకులు, ఇందులో ఏమేమి ఉంటాయి అన్నీ వేసేసాను. మగ్గ ఇంకా అన్నీ వేసాను, బాగుంటుంది. ఇంకా అదొకటి వేసాను అనమాట. ఇదంతా దగ్గర పడిన దానిక ఉంచేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది ఇంకొక 4-5 మినిట్స్లో కంప్లీట్గా ఉడుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, మనకి బగారా రైస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా సెట్ అయిపోయింది. ఓకే, ఇంకంతా పైకి వచ్చేసింది బటాన్ ఇట్లా. ఇంకా నా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. తర్వాత ఇంకా రైస్ అయితే సర్వ్ చేస్తున్నాను ప్లేట్లో. వైట్గా ఉంటుంది కదా అండి బగారా రైస్, మరి అట్లా ఉంటే బాగుండదు చూడడానికి అని చెప్పేసి కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, అసలు ఎంత బాగుంది అంటే అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. లైట్గా కొంచెం అడుగంటింది, మాడింది. ఆ మాడు కూడా సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. కర్రీ బాగుంది, రైస్ బాగుంది. అసలు నాకైతే మస్తు నచ్చిందండి, పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, అంత బాగా చేశాను. మనం ఏమో కానీ అంతే, కొన్ని టైంలల్లో అంత బాగుంటుంది అన్నమాట. అంత బాగా సెట్ అయిపోతుంది, అంత బాగా కుదురుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మా సండే వీడియో అయితే, సండే స్పెషల్ నాన్ వెజ్ బగారా రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.